హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క చిట్కా మీకు ఉపయోగపడుతుంది. మనం కిచెన్లో ఏవైనా వంటలు చేసేటప్పుడు ఇలాంటి స్ట్రైనర్స్ని వాడుతూ ఉంటాం కదా. ఇలాంటి పెద్ద గిన్నెలో చిన్న స్ట్రైనర్స్తో ఏదైనా ఫిల్టర్ చేయాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. చల్లగా ఉన్న పదార్థాలని వడకట్టడానికి ఒక చేత్తో పట్టుకుంటాం, ఇంకో చేత్తో వేస్తూ ఫిల్టర్ చేస్తూ ఉంటాము. కానీ వేడిగా ఉండే పదార్థాలని ఫిల్టర్ చేసేటప్పుడు ఆ స్ట్రైనర్ని మనం చేత్తో పట్టుకుంటే మన చేతులు అనేది కాలుతూ ఉంటాయి. అలా అని ఆ గిన్నె పైన పెడితే ఆ స్ట్రైనర్ చిన్నగా ఉండడం వల్ల గిన్నె లోపల స్ట్రైనర్ అనేది పడిపోతూ ఉంటుంది. ఇలాంటి పెద్ద గిన్నెలో చిన్న స్ట్రైనర్తో ఏదైనా వడకట్టాలి అనేటప్పుడు ఒక చిన్న గరిటె ఏదైనా తీసుకొని ఆ గిన్నె మధ్యలో పెట్టి దానిపైన ఇప్పుడు స్ట్రైనర్ని పెట్టి వడకట్టుకుంటే మన చేతి మీదకి అసలు వేడి అనేది కొంచెం కూడా రాదండి. ఎక్కువ క్వాంటిటీలో వడకట్టాలి అనేటప్పుడు మనం 2 చేతులతో పట్టుకుంటాం. అప్పుడు ఈ స్ట్రైనర్ని ఇంకో చేత్తో పట్టుకోలేము. కాబట్టి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత చిట్కా, పిల్లలకి బ్రేక్ బాక్సుల్లో ప్రతిరోజు ఫ్రూట్స్ అనేది పెడుతూ ఉంటాము. యాపిల్ కూడా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటాము. బాక్స్లో ఫుల్గా యాపిల్ పెట్టడానికి ఎక్కువ ప్లేసు ఉండదు. ఇంకా పిల్లలు ఫుల్గా యాపిల్ తినడానికి బ్రేక్ టైంలో అంత టైము ఉండదు. అందుకు 2 పిల్లలు ఉండేటప్పుడు ఒక యాపిల్ని కట్ చేసి హాఫ్గా పెడుతూ ఉంటాము. ఇలా హాఫ్గా కట్ చేసిన యాపిల్ అనేది 2-3 అవర్స్కి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయిన యాపిల్ని పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. యాపిల్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడానికి లెమన్ తీసుకొని కట్ చేసిన యాపిల్ పైన లెమన్ కొంచెం అప్లై చేసి బాక్స్లో పెట్టినట్టయితే 2-3 అవర్స్ వరకు యాపిల్ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత చిట్కా, పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్లాక్ కలర్ షూస్ అనేది వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి బ్లాక్ కలర్ షూస్ని ప్రతిరోజు వేసుకోవడం వల్ల వాటిని మనం ఎంత పాలిష్ చేసినా సరే వాటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. షూస్ షైనింగ్ తగ్గిపోయినప్పుడు మన దగ్గర ఐలైనర్ ఉంటే తీసుకొని ఐలైనర్ని కొంచెంగా ఆ షూ పైన అక్కడక్కడ పెట్టి ఒక కాటన్ క్లాత్తోనైనా లేదంటే షూ పాలిష్ చేసే బ్రష్తోనైనా ఆ ఐలైనర్ని మొత్తం షూ అంతా అప్లై చేసినట్టయితే షూస్ అనేది బాగా షైనింగ్గా కనిపిస్తాయండి. ప్రతిరోజు నార్మల్గా షూని పాలిష్ చేసి వీక్లీ వన్స్ ఒకసారి షూ మీద కొంచెం ఐలైనర్ వేసి పాలిష్ చేయడం వల్ల షూస్ ఎప్పుడు కూడాను కొత్త వాటిలా మెరిసేలా ఉంచుకోవచ్చు. తర్వాత చిట్కా, మనం తరచూ పాలు మరిగించేటప్పుడు పాలు పొంగిపోతాయేమోనని అలా స్టవ్ దగ్గరే ఉంటాము. ఒక్కొక్కసారి పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు పాలు పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది. పాలు అస్సలు పొంగకుండా అలా మరుగుతూ ఉండడానికి పాలు మరిగించేటప్పుడు బాగా క్లీన్ చేసిన ఒక చిన్న గిన్నెని తీసుకొని పాల గిన్నె అడుగున ఆ చిన్న గిన్నె పెట్టి మరిగించినట్లయితే ఎంతసేపు అయినా సరే పాలు అనేది పొంగకుండా అలా మరుగుతూనే ఉంటాయి. నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. పాలు అనేది బయటికి పొంగకుండా అలా మరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా పాలు మరిగించేటప్పుడు ఒక చిన్న గిన్నెని పాల గిన్నెలో పెట్టి మరిగించినట్టయితే మనం పాలు పొంగిపోతాయేమో అని అలా స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిల్చొని అవసరం లేకుండా పాలని చక్కగా మరిగించుకోవచ్చు. మనం నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు నెయిల్ పాలిష్ అనేది కేవలం నెయిల్స్ మీద ఉంటేనే ఫింగర్స్ అనేది చూడడానికి అందంగా కనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ అనేది ఆ చుట్టూ కూడాను అంటుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయడానికి మనం నార్మల్ క్లాత్తో రిమూవ్ చేస్తే మన ఆ ఫింగర్ అంతా నెయిల్ పాలిష్ అయిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకున్నా నెయిల్ పాలిష్ కేవలం మన నెయిల్స్ మీద మాత్రమే ఉండాలి అని అంటే వ్యాజిలిన్ తీసుకొని మన నెయిల్స్ చుట్టూ కూడాను కొంచెం వ్యాజిలిన్ని అప్లై చేసి తర్వాత మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నట్టయితే నెయిల్ పాలిష్ అనేది కేవలం నెయిల్స్ మీద మాత్రమే అంటుతుంది. వ్యాజిలిన్ పైన నెయిల్ పాలిష్ అనేది అంటదు. అంటినా సరే ఒక ఈర్వాటుతోని మనం క్లీన్ చేసినట్టయితే ఆ ప్లేస్లో నెయిల్ పాలిష్ అనేది కొంచెం కూడా కనిపించదు. ఈ విధంగా వ్యాజిలిన్ని ఉపయోగించి నెయిల్స్ బయటికి కొంచెం కూడా నెయిల్ పాలిష్ రాకుండా నెయిల్స్కి అందంగా నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న చిట్కాలన్నీ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.